పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన గ్రామ సర్పంచులను ఎంపీటీసీలను కూటమి నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ న్యాయం కావాలని ఆచంట మంచినీటి చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికైన నాటి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పంచాయతీ సర్పంచ్లను మీటింగు పెట్టకుండా సర్పంచ్ ప్రమేయం లేకుండానే తీర్మానాలు పనులు చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ సర్పంచులపై ఎంపీటీసీలపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన పదవికి న్యాయం చేయనివ్వకుండా అభివృద్ధి పనులకు అడ్డం తగులుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎటువంటి పోరాటానికైనా నిరాహార దీక్షకైనా సిద్ధమని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిన్నం ఏడుకొండలు ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పెళ్లి రుద్రప్రసాద్ తెలిపారు. దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను జై జగన్ వదిలాలి రంగజన్ నాయకత్వం వదిలాలి రంగజన్ నాయకత్వం వదిలాలి. నేను జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దహనకాండలు చాలా దారుణంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆచంట సర్పంచ్ని దళితురాలు కావటం వల్ల మీటింగ్ పెట్టుకోకుండా మీటింగ్కి ఆటంకాలకు పెంచు గత 90 రోజుల నుంచి కూడా మీటింగ్ పెట్టకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ యొక్క తీర్మానాలన్నీ వాళ్ళే పాస్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. కేవలం సర్పంచ్ని కూడా మరి ఎంటర్ కాకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారంటే అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి పదవిని వాళ్ళు చాలా మరి అన్యాయం చేస్తున్నారు. అలాగే సర్పంచ్ మీద కూడా చాలా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మేము వచ్చిన మా ప్రభుత్వం ఉన్నంత కాలం మేము ప్రజలకి చాలా మరి అభివృద్ధి కార్యక్రమంలో పనులు చేశారు. మరి అవి జరగకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సర్పంచ్లు ఇబ్బంది పెట్టడం, ఎంపీటీసీలు ఇబ్బంది పెట్టడం, అలాగే గతంలో మీరు చూసినట్లుగా పెనుగొండ మండల పరిషత్తులు అది కూడా మీటింగ్ జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ మరి ఆ ఎంపీపీ పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ ని కోరం ఉన్నప్పుడు కూడా మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయారు. మరి దాని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడుతుంది. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ని. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మా ఆచంట సర్పంచ్ కోట సరోజిని గారు, దళిత సర్పంచ్, ఆవిడ్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారు అనేక విధాలుగా అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆవిడ విషయంలో ఆవిడ ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్న ఆవిడ్ని మీటింగ్ పెట్టుకోనకుండా గ్రామ కమిటీ గ్రామ సమావేశాన్ని గ్రామ తీర్మానం చేయకుండా ఆవిడని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆవిడకి తీర్మానం చేసుకున్న పనికి కూడా డబ్బులు రిలీజ్ చేయట్లేదండి. దాన్ని చేశారు ఏంటి, సులభ కాంప్లెక్స్ కట్టారు, అన్ని తీర్మానాలు ఉన్నాయి, ఎంబుక్ ఉంది, అయినా 2 లక్షలు పెండింగ్ పెట్టేసి డబ్బులు రిలీజ్ చేయట్లేదండి. ఈవిడ ప్రమేయం లేకుండా, తీర్మానం లేకుండా అన్న క్యాంటీన్ కట్టి తీర్మానం లేకుండానే అన్న క్యాంటీన్ చేశారు. ఈవిడ దళిత సర్పంచ్ కాబట్టి ఆవిడ్ని హరాస్మెంట్ చేస్తున్నారండి. ఈవిడికి బోర్డు పెట్టుకున్నామని చెప్తే గానీ, ఎమ్మెల్యే గారు చెప్తేనే కానీ మేము మీటింగ్ పెట్టాం, మీ కమిటీ అయ్యాం అనే పరిస్థితిలో సెక్రటరీ చేస్తున్నాడండి. ఎమ్మెల్యే గారు చెప్పాలంట ఈ గ్రామ సర్పంచ్కి ఉన్న రైట్స్ అంతా వీళ్ళు చేయవలసిన బాధ్యత ఈవిడి మీద ఉన్నదాన్ని వాళ్ళు కొంచెం తప్పుదో పట్టించి చేస్తున్నారు. ఈవిడ కేవలం ఎస్సీ దళిత మహిళని కాబట్టే వీళ్ళంత రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈవిడికి సహకరించని సెక్రటరీ మీద
సంబంధిత అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొడమంచి సర్పంచ్ తర్వాత జగన్నాథపురం సర్పంచ్ గారి మీద, మా వైసీపీలో ఉన్న సర్పంచులు చాలా మంది మీద భౌతికమైన దాడులు ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ఏదేమైనా మా సర్పంచుల తరఫున మేము కాపాడతాం, మేము పోరాటం చేస్తాం. మా సర్పంచులకి న్యాయం చేయకపోతే కనుక మేము నిరాహార దీక్షలు చేయడం కూడా సిద్ధం.